హలో మచాస్. మ్యాటర్ ఏంటంటే చాలా మంది నాకు డిఎమ్స్ చేస్తున్నారు. ఐర్లాండ్ ఎలా ఉంది, మాస్టర్స్ ఓకేనా కాదా, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, బడ్జెట్ ఎంత అయింది. సో నేనేమనుకున్నా అంటే క్లియర్గా ఒక హానెస్ట్ సిరీస్ చేస్తే అందరికీ యూస్ఫుల్ ఉంటుంది కదా. సో అందుకని స్టార్ట్ చేస్తున్నా. సో ఇందులో మీకు అన్నీ కవర్ చేస్తాం మ్యాక్సిమం, లైక్ బడ్జెట్ కంట్రోల్ ఎలా చేయడం, స్ట్రాంగ్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయడం ఫర్ వీసా, అండ్ ఇక కొన్ని స్కామ్స్ జరుగుతూ ఉంటాయి మనకి తెలియకుండానే. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లోన్, మెడికల్ ఇన్సూరెన్స్ ఆ విషయాల్లో, అండ్ సో ఇంకా చాలా ఉంటాయి. సో మనం ముందు ముందు తెలుసుకుంటాం అవన్నీ. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వస్తే, ఐర్లాండ్ మాస్టర్స్ గుడ్డా? నా ఆన్సర్ ఏంటంటే ఎస్, బట్ కండిషన్స్తో. ఏంటంటే బడ్జెట్ ఉంటే ఐర్లాండ్ డెఫినెట్లీ గుడ్ అనే అంటా నేనైతే. స్కిల్స్ ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ పక్కా ఉంటాయి. పేషెన్స్ ఉంటే సెటిల్ అవ్వడం కూడా పాసిబుల్ ఇక్కడ. కానీ ఈజీ అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కష్టమే. ఎందుకంటే మామూలుగా మా ఫ్రెండ్స్ కొంతమంది సెప్టెంబర్లో వచ్చారు, స్టిల్ ఇప్పుడు మే జరుగుతుంది, అయినా కూడా ఇంకా పార్ట్ టైమ్స్ దొరకకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలానే పార్ట్ టైమ్స్ దొరకకుండా లేవని కాదు. ప్లస్ ఇంకొంతమంది అయితే 2 to 3 పార్ట్ టైమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన 1 month 2 monthsకే 2 to 3 పార్ట్ టైమ్స్ కూడా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అలా సో ఇక్కడ కంప్లీట్లీ వే ఆఫ్ అప్రోచ్, అంటే వాళ్ళు వేరేలా ట్రై చేస్తుంటారు, వీళ్ళు వేరేలా ట్రై చేస్తుంటారు. అండ్ ఆల్సో లక్ ఉండాలి, రిఫరెన్స్ ఉంటే ఈజీగా వస్తాయి. సో అలా చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అలానే సేమ్ ఫుల్ టైం జాబ్ కూడా అంతే. ఏంటంటే మాస్టర్స్ అవగానే కొంతమందికి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక రాని వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ వాళ్ళకి కూడా హార్డ్ వర్క్, లక్ అన్ని ఫేవర్ చేయాలన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఐర్లాండ్ ఈస్ గుడ్, బట్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ ప్రిపేర్డ్ అయితే మాత్రం. సో నెక్స్ట్ వీడియోలో ఫుల్ కాస్ట్ బ్రేక్ డౌన్ చెప్తా. ఫాలో అవ్వకపోతే మిస్ అవుతారు. ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. సీ యూ.